చిన్న గ్యాప్ తర్వాత హైడ్రా బుల్డోజర్లతో దూసుకొచ్చింది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపింది. 3 ప్రాంతాల్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూల్చేసింది. సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. అక్రమ కట్టడాలపై హైడ్రా మళ్లీ కొరడా జుడిపించింది. హెచ్ఎండిఏ పరిధిలోని 3 ప్రాంతాల్లో మరోసారి కూల్చివేతలు చేపట్టింది. సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా తెలిపింది. కేవలం వ్యాపారం కోసం నిర్మించిన భవనాలను మాత్రమే కూల్చివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కూకట్పల్లి నల్ల చెరువులో అనధికార షెడ్లను కూల్చివేసినట్లు స్పష్టం చేశారు. నల్ల చెరువులోని సర్వే నెంబర్ 66, 67, 68, 69లోని మొత్తం 16 కమర్షియల్ షెడ్లను ప్రహరీ గోడలు కూల్చారు. అక్కడ 4 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. నల్ల చెరువు మొత్తం 27 ఎకరాలు కాగా దాంట్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైందని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఇటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోనూ ఆక్రమణలను కూల్చివేసినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. పటేల్గూడ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 12లోని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ను కూల్చేశారు. అక్కడ మొత్తం 25 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సర్వే నెంబర్ 12/2, 12/3లోని ఈ కట్టడాలన్నింటినీ నేలమట్టం చేశారు. అక్కడ 3 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై గత 3 రోజుల కిందటే నోటీసులు జారీ చేశామని అధికారులు స్పష్టం చేశారు. ఇక కృష్ణారెడ్డిపేటలోని సర్వే నెంబర్ 124లో 3 భవనాలు కూల్చేశారు హైడ్రా అధికారులు. వాణిజ్యపరంగా వినియోగిస్తున్న 5 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు. అక్కడ 1 ఎకరం ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా కట్టిన కిడ్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని అధికారులు జంబో హిటాచీతో కూల్చివేశారు. కూల్చివేతలను చూడడానికి భారీగా జనం వచ్చారు. ఆ పరిసరాల్లోకి పోలీసులు ఎవరినీ అనుమతించలేదు. కూల్చివేత కార్యక్రమం 2 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని సాగింది. రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు హైడ్రా బృందంతో కలిసి ఈ కూల్చివేతలు చేపట్టారు. 3 ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చేసిన హైడ్రా సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. మూసీ నది ఆక్రమణల మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో 12,000 ఆక్రమణలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మూసీ ఆక్రమణల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం. మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లను కోల్పోయే నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనుంది ప్రభుత్వం.